ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పుస్తకం నవోదయం తెలుగు పాఠ్య పుస్తకం కవిత్వ విభాగంలోనే పాఠ్యాంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యాలక్ష్యం ఇది నన్నయ్య గారు రచించినటువంటిది. ఇది పద్యకావ్యం. మిత్రధర్మం అనేటటువంటిది బెమ్మెర పోతన గారు రచించినటువంటిది. ఆ తరువాత శతక సుధా ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటిది. ధర్మపురి శేషప్ప కవి రచించినటువంటి పద్యాలు, ఈ ఇద్దరు రచించినటువంటి వాటిలో నుంచి శతక సుధా పద్యాలు ఇవ్వబడినాయి. ఇక 4వ పాఠ్యాంశము అచలం. ఈ అచలం అనేటటువంటిది దున్న ఇద్దాస్ గారు రచించినటువంటిది. అలాగే నా పేరు ప్రజాకోటి దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటిది. మహైక అనేటటువంటిది కవిరాజమూర్తి రచించినటువంటివి. ఇవి కవిత్వ విభాగము. కవిత్వము అంటే పద్యము కావచ్చు, లేకపోతే గేయ కవిత్వం రూపంలో, వచన కవిత్వ రూపంలో ఉండేటటువంటివి కవిత్వంగా చెప్తారు. ఇవి నవోదయం అనేటటువంటి మన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకి కవిత్వ విభాగంలో ఇచ్చినటువంటి పాఠ్యాంశాలు. ఇక గద్య విభాగంలో ఇచ్చినటువంటి పాఠ్యాంశాలు పాల్కురికి సోమనాథుడు అనేటటువంటి పాఠ్యాంశము. ఇది గడియారం రామకృష్ణ శర్మ గారు రచించారు. అలాగే తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు ఇది డాక్టర్ సామాల సదాశివ రచించారు. అలాగే మానవతావాదం ఆచార్య రవ్వ శ్రీహరి గారు రచించినటువంటిది. బతుకమ్మ పండుగ డాక్టర్ రావి ప్రేమలత గారు రచించినటువంటిది. తెలంగాణ జాతీయాలు వేముల పెరుమాళ్ళు రచించినటువంటిది. రాజ్ బహదూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత, దీన్ని సూరవరం ప్రతాపరెడ్డి గారు రచించారు. ఇవి గద్య విభాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. అంటే వచన రూపంలో ఉండేటటువంటి దాన్ని గద్య విభాగము అంటారు. ఇక వ్యాకరణాంశాలకు వచ్చినట్టయితే వ్యాకరణాంశాల్లో ముందుగా సందులు, సమాసాలు, లేఖా రచన, సాధారణ వ్యాసాలు, స్థూల అవగాహన, అనువాదం అనేటటువంటి అంశాలు వ్యాకరణ అంశాలుగా ఉన్నాయి. ఇక కథాలహరి ఉపవాచకం. ఇందులో మొదటి పాఠ్యాంశము గొల్లా రామవ్వ, పాలమూర్తి వెంకట నరసింహారావు గారు రచించినటువంటిది. బిచ్చగాడు అనేటటువంటిది 2వ పాఠ్యాంశము ఉపవాచకంలో. ఇది హంపశయ్య నవీన్ గారు రచించినటువంటిది. అలాగే స్నేహలతాదేవి లేఖ డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి రచించినటువంటిది. ఇసానియత్ అనేటటువంటిది డాక్టర్ దిలావర్ రచించినటువంటిది. ఇవి మనకు ఉన్నటువంటి కథాలహరిలో ఉన్నటువంటి ఉపవాచక విభాగము. ఇక ఆ తరువాత మాదిరి ప్రశ్నాపత్రాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇవి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఇవ్వబడినటువంటి పాఠ్య ప్రణాళిక.